పచ్చని పొలాలు, మట్టి వాసనలు, గతకాలపు జ్ఞాపకాలలోకి సాగే ఈ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకప్పటి పల్లెటూరి వాతావరణాన్ని, ఆనాటి మనుషుల జీవన విధానాన్ని నేటి ఆధునిక తరానికి, ముఖ్యంగా మన యువతకు పరిచయం చేయడం నిజంగా ఒక గొప్ప అవకాశం. ఈనాటి మన ఈ వివరణ కేవలం కొన్ని కాగితాల మీద అక్షరాలను చదవడం కాదు సుమా, ఇది ఒక తరాన్ని, వారి నవ్వుల వెనుక ఉన్న నిజమైన జీవితాన్ని అర్థం చేసుకునే ఒక చిరు ప్రయత్నం. 80ల దశకంలోని మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జీవనం అసలు ఎలా ఉండేదో తెలుసుకోవాలన్న ఆసక్తి నేటి విద్యార్థుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఆనాటి మధుర స్మృతుల్లోకి మనం అందరం కలిసి ఈ ప్రయాణం చేద్దాం. సరే, ఈ విషయంలోకి కాస్త లోతుగా వెళ్దాం. 1980లో గ్రామీణ ప్రజలు ఎలా ఉండేవారు? ఈ మాటను నెమ్మడిగా కాస్త ఆలోచనాత్మకంగా చదివితే ఇందులో దాగిన లోతైన అర్థం మనకు ఇట్టే తెలిసిపోతుంది. నేటి ఆధునిక విద్యార్థులకు ఇదొక పెద్ద రహస్యంలాంటిది. ఒక్కసారి ఆలోచించండి, ఆ కాలంలో చేత్లో స్మార్ట్ఫోన్లు లేవు, ఇంటర్నెట్ ఊసేలేదు. అయినా సరే ప్రజలు అంత ఆనందంగా ఎలా జీవించారు? ఉదయం లేవగానే వాళ్ల దినచర్యలు ఎలా మొదలయ్యేవి? కష్టసుఖాల్లో ఒకరికొకరు ఎలా సాయం చేసుకునేవాళ్ళు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మదిలో మెదులుతాయి కదూ. ఈ ఒక్క వాక్యం ఎన్నో దశాబ్దాల క్రితం నాటి మన మూలాలను వెతుక్కుంటూ వెళ్లేలా నేటి తరాన్ని బలంగా ప్రేరేపిస్తుంది. ఈ మెమరీస్ ఆఫ్ 1980s ఆంధ్రప్రదేశ్ అనే శీర్షిక ఉందే, అది ఆనాటి పల్లెటూళ్లలోకి అడుగుపెట్టడానికి ఒక అద్భుతమైన ద్వారంలాంటిది. ఉదయాన్నే పల్లెను నిద్రలేపే కోడికూత, వాకిట్లో కలకలాలాడే అందమైన ముగ్గులు, పశువుల పాకల నుండి వచ్చే సందడి చప్పుళ్ళు, చల్లగా వీచే పచ్చని చెట్లగాలి. అబ్బా, ఇవన్నీ ఇప్పుడు మరుగున పడిపోయిన అద్భుతమైన దినచర్యలు. ఆ 1980ల నాటి జ్ఞాపకాలు నేటి విద్యార్థులలో ఒక సరికొత్త ఉత్సుకతను రేకెత్తిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి ఉమ్మడి కుటుంబాలలోని సందడి, పండుగలు వస్తే ఊరంతా ఒక్కటే చేసుకునే వేడుకలు, ఇవన్నీ వింటుంటే ఒక అద్భుతమైన కథలా అనిపిస్తాయి. ఆ పల్లెటూరి జీవనలయను అర్థం చేసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో సహజంగానే పుడుతుంది. ఇదొక అద్భుతమైన వ్యత్యాసాన్ని మన కళ్లకు కడుతుంది. ఒక్కసారి గమనిస్తే, ఒకవైపు ఎప్పుడూ మోగే మొబైల్ ఫోన్లు, నిరంతరం పరిగెత్తించే గడియారపు ముళ్ళుతో ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేటి ఆధునిక యువత కనిపిస్తుంది. కాని మరోవైపు చూస్తే, ప్రకృతితో మమేకమై వ్యవసాయం చేసుకుంటూ అనురాగాలు, ఆత్మీయతలతో బలంగా పెనవేసుకున్న 1980ల నాటి పల్లెటూరి ఆచారాలు కనిపిస్తాయి. నేటి కాలంలో ప్రపంచ సమాచారం మొత్తం మన వేలికొనలపైనే ఉండొచ్చు, కాని ఆ కాలంలో వాళ్లుకున్న సహనం, ఆచారాల పట్ల వాళ్లు చూపించిన గౌరవం, కష్టమొస్తే ఒకరికొకరు తోడుగా నిల్చే గొప్ప లక్షణం, ఇవన్నీ నేటి తరానికి ఎంతో కొత్తగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇక ముందుకు వెళ్తే ఆ మూలపత్రంలో మనం చూసిన ఆ ఏకైక వాక్యం, ఆ ఒకే ఒక్క ప్రశ్నకి ఎంతటి బరువుందో మనం అర్థం చేసుకోవాలి. విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తున్న నేటి విద్యార్థికి ఈ ఒక్క ప్రశ్న పాత జ్ఞాపకాలతో నిండిన ఒక అద్భుతమైన నిధిలాంటిది. ఒక టైం క్యాప్సుల్లాగా ఆ నిధి తెరుచుకుని ఆనాటి వ్యవసాయ పద్ధతులు, పండుగలు, పల్లెటూరి పెద్దల అమూల్యమైన అనుభవాలు నేటి యువత కళ్లముందు ఒక్కసారిగా ఆవిష్కృతమవుతాయి. పల్లెటూరులో వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు, సంప్రదాయాలను ఎంత స్వచ్ఛంగా జరుపుకునేవాళ్ళు, ఇలా ఆనాటి పల్లెటూరి పెద్దల జీవన పోరాటాలు, వాళ్ల అనుభవాల సారం, ఇవన్నీ ఈ ఒక్క ప్రశ్న చుట్టూ అల్లుకుని ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విలేజ్ లైఫ్ అండ్ రూరల్ కస్టమ్స్ అనే ఆంగ్ల పదాలు కేవలం అక్షరాలు మాత్రమే కాదు, అవి ఒక గొప్ప జీవన చిత్రానికి ప్రతీకలు. ఈ పల్లెటూరి పెద్ద మాటగా చెప్తున్నాను వినండి. ఆనాటి పల్లె జీవితం ఎన్నో రంగుల కలబోత. పల్లె ఆచారాలు మనుషులందర్నీ ఒకే దారంతో పూలమాలలా కట్టి ఉంచేవి. పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలితో పాటు మనసులు నిండిపోయే స్వచ్ఛమైన బంధాలు కూడా ఉండేవి. నేటి ఆధునిక తరాలు ఆ గొప్ప జీవన చిత్రాన్ని, ఆనాటి బంధాల విలువను తెలుసుకోవాలని ఎంతో పరితపిస్తున్నారు కదా. ఆ పల్లెటూరి ఆచారాల్లో దాగి ఉన్న శాస్త్రీయతను, వారి జీవన విధానంలో ఉన్న ప్రశాంతతను నేటి విద్యార్థులు తమ జీవితాలకు అన్వయించుకోవాలని మనసారా కోరుకుంటున్నారు. ఇక మన ఈ ప్రయాణం చివరికి వచ్చేసరికి ఆ మూలపత్రంలోని అసలు ప్రశ్నను యథాతథంగా మన మదిలో ఉంచుకోవాలి. అదేంటంటే, 1980లో గ్రామీణ ప్రజలు ఎలా ఉండేవారు? ఈ ప్రశ్న ఇక్కడితో ముగిసిపోయేది కాదు. ఇది ఒక సరికొత్త అన్వేషణకు నాంది మాత్రమే. నేటి తరానికి, ముఖ్యంగా మన విద్యార్థులకు తమ వారసత్వపు నిజమైన చరిత్రను, ఆనాటి సాంప్రదాయాలను స్వయంగా వెలికితీయాలన్న ఒక బలమైన ఆకాంక్షను ఈ ప్రశ్న రగిలిస్తుంది. ఒకప్పటి పల్లె జీవనం ఎలా ఉండేది అన్నది కేవలం గడిచిపోయిన చరిత్ర కాదు, అది మనందరి మూలం.
ఆ మూలాలను వెతుక్కుంటూ వెళ్లే ఈ ప్రయాణంలో ఆనాటి పల్లెటూరి ప్రజల జీవన విధానం మనకెప్పటికీ ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన పాఠంగానే మిగిలిపోతుంది.